మా సిస్టర్ వాళ్ళ స్వీట్ షాప్ లో చేతి చెక్కలు చేస్తుంటే వీడియో షూట్ చేశానండి. పర్ఫెక్ట్ కొలతలతో చేతి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఉప్పు కారం దగ్గర నుండి అన్ని కూడా నేను ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ చేతి చెక్కల గురించి కొంతమందికి అయితే తెలియకపోవచ్చండి, ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది తెలియదు అని చెప్పేసి నాకు మెసేజ్ చేశారనమాట. అసలు మీకు వీటి గురించి తెలియకపోయినా పర్వాలేదండి, ఈ ఒక్క వీడియో చూస్తే చాలన్నమాట. చాలా ఈజీగా మీరు కూడా ఇంట్లో చేతి చెక్కలు చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ నోరూరించే చేతి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చేతి చెక్కలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్లో 1 కేజీ వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి అండి. ముందుగా ఇలా పిండిని జల్లించుకోవాలి. తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 100 గ్రాముల వరకు వెన్న వేసుకోండి, 1.5 స్పూన్ జీలకర్ర వేసుకోండి, 25 గ్రాముల వరకు సాల్ట్ వేసుకోండి, 100 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. మీకు కారం ఇంకొంచెం ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి, లేదా తగ్గించాలి అనుకుంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా పర్ఫెక్ట్ గా నేను చెప్పినట్లు 25 గ్రామ్స్ సరిపోతుందండి. మీకు ఇంకొంచెం కావాలన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ టేస్ట్ కు తగ్గట్టు వేసుకోండి. 2 గంటలు నానబెట్టిన గుప్పెడు శనగపప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చేత్తో ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం మీరు చెక్ చేసుకొని కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలపండి. మనం నార్మల్గా చెక్కలు చేసుకోవటానికి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలండి, కాకపోతే కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి. మనం పిండి ఎంత బాగా కలుపుకోగలిగితే అంత పర్ఫెక్ట్గా చేతి చెక్కలు వస్తాయి. పిండి కలుపుకున్న తర్వాత నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి, వెంటనే మనం చేతి చెక్కలు చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్లేట్లో ఇలా పొడి బియ్యం పిండి చల్లుకోండి. ఇలా పొడి పిండి చల్లుకోవటం వల్ల చేతి చెక్కలు ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చేతి చెక్కలు చేసుకోవాలి. మొదటిసారి చేసే వాళ్ళకి ఇలా చేత్తో చేయటం కొంచెం కష్టంగా అనిపించినా 2-3 చేసిన తర్వాత అవే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇవి మరీ ఎక్కువ పలుచగా కూడా ఉండవండి, కొంచెం మందంగానే వస్తాయి. మనకి ఎలా కావాలంటే అలా మనం తయారు చేసుకోవచ్చు. ఇలా ముందుగా కొన్నిటిని తయారు చేసి పెట్టుకొని తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేతి చెక్కలు వేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే వీటిని కదిలించకూడదండి. ఒక 30 సెకండ్ల తర్వాత వీటిని 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చేతి చెక్కలు లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. నార్మల్గా చెక్కలు చేసుకున్నంత ఫాస్ట్గా అయితే ఇవి ఫ్రై అవ్వవు అనమాట, కొంచెం టైం పడుతుంది. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలానే అన్ని చెక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్ గా చేతి చెక్కలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ చేతి చెక్కలు ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.